శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 139:24వ వచనం. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వాడు కపటము లేనివాడుగా ఉంటాడు. కపటము, వేషాధరణ దేవునికి బహు అసహ్యకరమైనటువంటివి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యభిచారులు, దొంగలు, ఘోర పాపులు అందరికీ క్షమాపణ దొరికింది. కానీ వేషాధరణ, కపటముతో నిండినటువంటి వారు యేసు ప్రభు చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా పరిసయ్యులకు, శాస్త్రులకు క్షమాపణ దొరకలేదు. విరిగి నలిగిన హృదయములో దాపరికములు అన్నటువంటి ఉండవు ప్రియులారా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని విరిగొట్టుకున్నప్పుడు నీ పాపాలన్నీ బయటపడతాయి. అవును, రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్నటువంటి దేవుని దృష్టికి నేను వేషాధారణగుదును అని యోబు భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. అవును, నీవు అంతరంగంలో సత్యమును కోరుకుంటూ ఉంటున్నావా? నీవు నన్ను కడుగుము అని దావీదులాగా ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? కపట హృదయము గల వారందరూ యెహోవాకు హేయులు. అవును, నీవు పాపము చేసిన దానికంటే పాపము దాచినందుకే ఎక్కువ శిక్ష అనుభవించవలసి వస్తుంది. అయితే విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వాడు పాపమును ఎంత మాత్రము కూడా దాచకుండా తన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తాడు. అవును, తలంపులన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నన్ను దిద్దుము అనే సిద్ధపాటు కలిగిన వారే జీవించాలి ప్రియులరా. ఇంకా చెప్పాలంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొని నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా దగ్గర ఉన్నట్లయితే ప్రభువా అది తుడిచేయి అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల గుండా నీ వెలుచున్నా సరే, ఎలాంటి యొక్క పరిస్థితులు నీ చుట్టూ తిరుగుతున్నా కూడా సరే, వాటన్నిటినీ నా దేవునికి తెలుసు. కానీ ఈరోజు ఎంతోమంది ఘోరమైన పాపలందరూ క్షమాపణ పొందుకుంటున్నారు. కానీ వేషాధరణ, లోకంలో ఒక రకంగా, దేవుని సన్నిధిలో ఒక రకంగా నటించే వారికి మాత్రం క్షమాపణ దొరకదు. బహు జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలు మిమ్మల్ని బాధ కలిగిస్తున్నాయేమో, కానీ ఇది బాధగా స్వీకరించద్దు. ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మన జీవితంలో చాలా విలువైనటువంటివి, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములు ఉన్నట్లయితే ఈ క్షణంలోనే మోకరించి ప్రార్థించి వాటన్నిటి నుండి విడుదల పొందుకుందుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఎవరైతే ఈ మాటలు వింటున్న వారందరి యొక్క హృదయములోని కదలికలు తండ్రి మీరు ఎరిగిన వారు నాయన, ఈ క్షణంలోనే వాటన్నిటిని విడుదల పొందుకొని నిజమైన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, సత్యమైన దేవుడు, ఈ సత్యవేదము ద్వారా మాట్లాడుతున్న దేవుడని నమ్మి ఎవరు చూసినా చూడకపోయినా ప్రతి క్షణము ప్రతి నిత్యము మీరు మమ్మల్ని గమనిస్తున్నారని, మీకు ఆయాసకరమైనటువంటి మార్గములు గుండా మేము వెళ్ళినట్లయితే దయతో వాటన్నిటి విడుదల కలిగించి నీ మార్గంలో యందు నడిచే మార్గాన్ని మీరు చూపిస్తారని విశ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.